కార్తీక్ అయితే దీప వెళ్తూ ఉంటే, దీప ఆగు దీప ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో దీప అయితే శౌర్యకి పాలిద్దామని చెప్పి వెళ్తున్నానండి అని చెప్పి అంటుంది. శౌర్యకి పాలు వాళ్ళ నాన్నమ్మ ఇస్తానన్నది అని చెప్పి అంటాడు. ఈ పాలు నువ్వు తాగేసేయ్ అని చెప్పి అంటాడు. అది వినగానే దీప అయితే అవునా నేనా, ఈ పాలు చాలా ఎక్కువ ఉన్నాయండి, నేను తాగలేను అని చెప్పి అంటుంది. ఏంటి దీప, సరేలే అయితే నువ్వు పాలు తాగకపోతే మన ఇద్దరం కలిసి షేర్ చేసుకుందాం అని చెప్పి అంటాడు. అది వినగానే దీప అయితే వీళ్ళంతా కలిసి కావాలనే మా ఇద్దరిని ఒకటి చేయాలని చూస్తున్నట్టుగా ఉన్నారని చెప్పి దీప అనుకుంటుంది. ఆ మాటకి కార్తీక్ అయితే ఏంటి దీప అలానే నిల్చుని ఉండిపోయావు, నువ్వు కొంచెం తాగి నాకు ఇవ్వు దీప అని చెప్పి అంటూ ఉంటాడు. లేదండి మీరే ఫస్ట్ కొంచెం తాగండి అని చెప్పి దీప కార్తీక్కి పాలు ఇస్తుంది. దాంతో కార్తీక్ అయితే చాలా సంతోషిస్తారు. ఇక దీప కార్తీక్కి పాలు ఇస్తూ ఉండగా కార్తీక్ అయితే చాలా హ్యాపీగా సంతోషంగా ఆ పాలను తీసుకుంటాడు. ఇక కార్తీక్ కొంచెం తాగి తర్వాత దీపకి కొంచెం ఇస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.